కొన్ని వేల శాంపుల్ దొరికినాయి. ప్రతి దాంట్లో కల్తీ కలుస్తూనే ఉంది. ఇది ఎప్పుడు 94, ఇది 2026. చూసుకోండి 30 ఏళ్లలో ఏం మారింది అంటే సమస్య ఒకటే, ప్రతి దాంట్లో కల్తీ జరుగుతూ ఉంటుంది. ఒకటి వ్యాపారి ప్రజల ప్రాణాలు తీయడానికి ఎవడు కలపడు, కానీ ప్రజలకేం కాదులే ఇది కలిపితే బియ్యంలో మట్టిగడ్డలు కలిపాడు. ఇప్పుడైతే మట్టిగడ్డలు ఉంటే జనం తీసుకోరా బియ్యం. అప్పట్లో మట్టిగడ్డలు కలపడం అనేది కామన్ అన్నమాట. ఈ మట్టిగడ్డలు కూడా 2 రకాలు. ఒకటేమో నల్లటి అయితే పసిగట్టేసేవాడు మొదట్లో, అందుకని ఆ బియ్యం వద్దంటుండేవాడు. అందుకని తెల్లగడ్డలు ఉండి అవి మనం అన్నంలో కలిపేసుకుంటాం కూడా, అంటే అది ఉడికేస్తాం కూడా. తిన్నప్పుడు పంటికి తగులుతుంది, పట్టక్కమంటది, పళ్ళు రాలిపోతాయి అన్నమాట. అట్లాంటివి కలిపేవాళ్ళు అప్పుడు అన్నం దగ్గర, బియ్యం దగ్గర నుంచి. ఇక పదార్థాలు పప్పుల్లో ఏం కలుపుతారు, ఒక పప్పులో ఇంకొక రకం పప్పు కలుపుతారు. కందిపప్పులో అదేదో ఇంకో రకం పప్పు ఉంటుంది, అలాంటివి కలుపుతుంటారు అట్లాగా. అలాగే మంచి నూనె, శనగ నూనెలో లైట్గా పామాయిల్ కలపడము, అట్లా